ఓరి వానరా, నా అందమైన అశోకవనాన్ని ధ్వంసం చేశావు, నా వీరులను చంపావు. నీకు భయం లేదా? ఎవర్రా నువ్వు? నేను వాయుదేవుని పుత్రుడను, సుగ్రీవుని మంత్రిని. నా పేరు హనుమంతుడు. శ్రీరామదూతగా ఇక్కడికి వచ్చాను. ఆ అడవి మనిషి రాముని దూతవా? సరే, వచ్చిన వాడివి సందేశం ఇవ్వక ఈ విధ్వంసం ఎందుకు సృష్టించావు? రావణ, ఆకలి వేసింది, పండ్లు తిన్నాను, అడ్డుక్కున్న వారిని ఆత్మరక్షణ కోసం సంహరించాను. ఇక అసలు విషయానికొస్తే నీ కోసం ఒక హితవు చెప్పడానికి వచ్చాను. నీవు గొప్ప శివభక్తుడవు, వేదాలు చదివిన పండితుడవు. కానీ పరస్త్రీ వ్యామోహం నిన్ను కమ్ముకుంది. సాక్షాత్తు ఆ జగన్మాత అయిన సీతమ్మను దొంగిలించి తెచ్చి నీ వంశానికే ముప్పు తెచ్చుకున్నావు. మూర్ఖుడా, ముల్లోకాలను గెలిచిన ఈ రావణుడికి నీతి చెబుతున్నావా? ఆ రాముడు నన్నేమీ చెయ్యలేడు. అపోహపడకు రావణ. శ్రీరాముడు సామాన్య మానవుడు కాదు. వాలిని ఒక్క బాణంతో కూల్చిన వీరుడు. జననస్థానంలో 14,000 మంది రాక్షసులను ఒక్కడే సంహరించిన యోధుడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సీతమ్మను గౌరవంగా రామునికి అప్పగించు, లేదంటే ఆ రాముని కోపాగ్నిలో నీవు, నీ లంక బూడిద కాక తప్పదు. ధర్మాన్ని రక్షించే ఆ రఘురామునితో వైరం నీకు క్షేమం కాదు. చాలు, ఈ కోతి వాగుడు ఆపు. మంత్రులారా, వీడిని చంపడం తగదు, కానీ వీడికి గర్వకారణమైన ఆ తోకకు నిప్పు పెట్టండి. ఆ వికృత రూపంతో తన రాముడి దగ్గరకు వెళ్ళనివ్వండి. మంచి చెప్పితే వినని వాడికి నాశనమే గతి. నీ లంకా దహనంతోనే రాముని ప్రతాపం ఏంటో నీకు చూపిస్తా.